ఇంకొద్ది రోజులు చూసాను. నేనేమంటాను, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు మా పని మేము షూటింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా మా ఇస్ అ వెరీ వెరీ గుడ్ బాడీ, అందరినీ సపోర్ట్ చేసే బాడీ. సో అంతే అంతే. ఒక సూపర్ స్టార్ మూవీకి మెగాస్టార్ గెస్ట్ గా రావడం, ఈ వాతావరణాన్ని ఏ విధంగా చూస్తారు? జరిగిన ఈవెంట్స్ గతంలో కూడా అది చాలా మంచి వాతావరణం. అండ్ మహేష్ 2-3 సార్లు చెప్పాడు, ఈజ్ చాలా రెస్పెక్ట్ ఉంది నాన్నగారు అంటే. అండ్ చాలా వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ కూడా ఎప్పుడూ హెల్తీగానే ఉంది. అలాగే మిగతా ఫంక్షన్స్లో కూడా మిగతా స్టార్స్, ఇంకో స్టార్ ఫంక్షన్ కూడా వెళ్ళాడు, తారక్ మహేష్ ఫంక్షన్కి వెళ్ళాడు. సో ఇట్స్ అ హెల్తీ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది నాకు. Great association, and it's a beautiful association all these years, and very committed group of leaders, the owners of the company, and they're youthful, they're very young, and వాళ్ళ ఆలోచన తీరు కానీ అవి కానీ ఐ థింక్ యంగ్స్టర్స్ కానీ ఇలాంటి ఒక యంగ్ మార్కెట్ అంటే ప్రతి 6 నెలలు ఇప్పుడు సెల్ ఫోన్స్ మారిపోతున్నాయి. నేనైతే మార్చను, 4-5 years వాడతాను ఒకటే ఫోన్. కానీ ఇక్కడ ట్రెండ్ అయితే అలా ఉంది. సో దానికి ఈక్వలెంట్గా స్టోర్స్ అవైలబుల్ ఉండవు, ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలనే దాని మీద. అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్ ఓపెన్ చేస్తున్నారు, అండ్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ గుడ్ బ్రాండ్, ఐ వాంట్ బి అసోసియేటెడ్. విజయవాడకి రావద్దామని ఎప్పుడు అవకాశం ఉన్నా వద్దామనే ఉంటుంది. అండ్ చాలా రోజులు అయింది వచ్చి. అండ్ ఐ థ్యాంక్ హ్యాపీ మొబైల్స్ ఫర్ ఈ ఆపర్చునిటీ. మళ్ళీ మా విజయవాడ బాయ్స్ అందరినీ కలవడానికి నాకు మంచి అవకాశం. అంటే డెఫినెట్గా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. మాకు వెరీ పాజిటివ్గా ఉన్నాం. డే 1 నుంచి మేము ఇంత పాజిటివ్గా ఉన్నాం. సింగిల్ వాక్ ఆయన అనౌన్స్ చేసిన రోజు చెప్పారు కదా, 30th July, దానికే కట్టుకోండి. నిన్న చిరంజీవి గారు కామెంట్ చేయడం జరిగింది, నేను తక్కువ డేస్లో అంటే 20 daysలోనే మూవీ కంప్లీట్ చేయడం వల్ల పూర్తిగా బడ్జెట్ నిర్మాతలు కూడా అనుకూలంగా ఉంటుంది, అలాంటి పరిణామాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముందుగానే పెద్ద హీరోలు డబ్బులు అంటే రెమ్యునేషన్ తీసుకోకుండా మూవీ చేయడం ద్వారా కూడా పూర్తిగా సినిమా రంగం కూడా ఉంటుంది గట్టిగానే. దాని మీద మీరు కూడా గతంలో ఈ విధంగానే చెప్పిన దాంట్లో అబ్సల్యూట్లీ కరెక్ట్. దాంట్లో వ్యతిరేకించడానికి ఏమీ లేదు. అది నేను ఎప్పుడూ ఫాలో అవుతున్నాను, అండ్ చాలామంది ఫాలో అవుతున్నారు. అండ్ ఎక్కువ శాతం అందరూ ఫాలో అయితే కూడా అది డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదండి. అది ఓన్లీ నాన్నగారు డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి నేను స్థాపించాను. అది ఆ 2 ప్రాజెక్ట్స్ చేసి మిగతా ఇలా కంటిన్యూ అవ్వాలని నాకు లేదు. ఐ వాంట్ ఫోకస్ ఆన్ మై నటన మీద, యాక్టింగ్ మీద, వీటి మీదే ఫోకస్ ఉంటుంది. మళ్ళీ అలాంటి ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ వస్తే బహుశా ఆలోచిస్తాను తప్ప ఇది ఒక రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ లాగా తీయడం అయితే జరగదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.